ఏంటి సార్ గారు యాటిట్యూడ్లో చేంజ్ వచ్చింది? అలా ఏం లేదు. పర్లేదు చెప్పు, ఏంటి సంగతి? నిన్న నువ్వు చేసిన హెల్ప్కి నాలో యాటిట్యూడ్ చేంజ్ రాకపోతే నా అంత పెద్ద ఏదో ఉండడు. నీకన్నా పెద్ద ఎదవెవడు లేడని నాకు ముందే తెలుసు, అందులో కొత్త ఉంది. అయినా నేనేం అంత హెల్ప్ చేశాను రా? వాళ్ళ నుంచి నువ్వు నన్ను కాపాడకపోయింటే వాళ్ళ మనీ కోసం ఎంతకైనా తెగిస్తారు తెలుసా? నేనేం అంత పెద్ద హెల్ప్ చేయలేదు, జస్ట్ బ్రెయిన్ వాడానంతే. అంటే నాకు లేదనా? అది నీ తెలివికే వదిలేస్తున్నా. ఇది నన్ను పొగుడుతుందా వేసుకుంటుందా? ఏదో ఒకటి. కార్లకి ఇలా రోజు బయట తింటూ ఈ ఫుడ్కి డబ్బులు తగిలేసే బదులు మెల్లమెల్లగా డబ్బులు సేవ్ చేసి అప్పులు తీర్చుకోవచ్చు కదా. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఎంజాయ్మెంట్ ఆపేసి అప్పులు కట్టుకోమంటావా? నేను అలా అనట్లేదురా, ఎంత పెద్ద అప్పు అయినా కొంచెం కొంచెంగా కూడబెట్టుకొని సేవ్ చేసి క్లియర్ చేస్తే అయిపోతుంది కదా అంటున్నా. నువ్వు బ్యాంక్ ఎంప్లాయ్ కాకుండా మోటివేషనల్ స్పీకర్ అయి ఉంటే పెద్ద పొజిషన్లో ఉండేదాన్ని తెలుసా? నేను లైఫ్లో ఏం చేసినా సరే బెటర్ పొజిషన్లోనే ఉంటాను. ఏంటి నీ కాన్ఫిడెన్స్? నేను క్లీనర్నైనా, క్లర్క్నైనా, సీఈఓనైనా ఏ పొజిషన్లో అయినా సరే నేను నా బెస్ట్ ఎఫర్ట్స్ పెడతాను. సో ఆబ్వియస్లీ బెస్ట్ పొజిషన్లోనే ఉంటాను. సంత దొరికితే చాలు వాయించేస్తుంది. మనం ఎప్పుడైనా ఒకరికి రోల్ మోడల్లా ఉండాలిరా. నా లైఫ్ మంచిగా ఉంటే నేను కూడా ఇలాంటిది 100 చెప్తా. అరే నేను నీకోసమే కదా చెప్తున్నాను. చూడు లక్ష్మి, ఫ్రెండ్కి సజెషన్ ఇవ్వచ్చు, కానీ అది చేయి ఇది చేయని ఫోర్స్ చేయకూడదు. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నేనేం చిన్నపిల్లోని కాదు. ఐ నో వాట్ టు డూ. ఒకటి తెలుసుకోవాలి, లేదా తెలిసిన వాళ్ళు చెప్తే వినాలి. ప్లీజ్ ఈ టాపిక్ ఇక్కడితో ఆపేస్తావా?